పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు వద్దంటూ రజకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ భూమి వారికి చెందినదని రజకులకు అన్నారు. ఇక ఆ భూమిలో అనేక సంవత్సరాల నుంచి బట్టలు ఉతుక్కుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఆ స్థలాన్ని పెట్రోల్ బంకు పెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలియడంతో ఆవేదన చెందుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా 30 కుటుంబాలు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని రజకులు, సిపిఎం నాయకులు అందజేశారు. వాళ్ళ జీవన భృతిని ఉపాధిని కాపాడే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని, అలాగే సర్వే నెంబరు 84లో 2 ఖాతా నెంబర్ 657 రజక చైతన్య సంఘం అని చెప్పేసి పట్టా ఇచ్చున్నారు. కాబట్టి అక్కడ పక్కనే ఉన్నటువంటి చెరువును కూడా ఈరోజు క్లోజ్ చేస్తామంటే వాళ్ళు బట్టలు ఉతుక్కోవటానికి కానీ ఇతర వాళ్ళ ఉపాధిని కాపాడుకోవటానికి కానీ అవకాశం లేదు. అలాగే ఈ 200 మంది రైతులకు పొలాలకు వెళ్ళి రహదారి ఇదండి. ఇక్కడ మన జీసీసీ వారు పెట్రోల్ బంకు నిర్వహిస్తామంటారు. చాలా మేము తెలియజేస్తున్నాం. ఏదైనా పెట్రోల్ బంక్ నిర్వహిస్తే కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది, మంచిదే. కానీ ఆ ఉపాధి కల్పించే విధంగా ఇంకొక కొంతమంది ఉపాధి కోల్పోయిన విధంగా మా ఉండడం చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో ఇదే స్థలంలో జీసీసీ వారు పెట్రోల్ బంక్ నిర్వహిస్తామంటే ఇక్కడ మేము మాకు పట్టా ఇచ్చేదని పట్టా కూడా ఇచ్చారు. రజకులు 330 కుటుంబాలు జీవిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చేపలు కూడా అక్కడ ఆ చేపలు కూడా వేశారు. ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు ఆపారు. ఎందుకంటే నాగవలు ఏరు తగ్గింది, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడే బట్టలు దుక్కునే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ 30 కుటుంబాలు